తయారైందిరా? అది ఎట్లా తయారైంది? ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు. అందరు చల్లగా ఉండాలి. ఏర్పడ్డది ఎప్పుడు కూడా తెలియదు. అవునా? ఇక పోదంతా మరి. ఎంత బండి వచ్చిందో వచ్చేసి బ్రిడ్జి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. బండి ఇడిచిపెట్టినారు బొర్రాల. ఎటు పోతాను అడవికి? ఇది బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్ అంటే గుహలు ఉంటాయి అన్నట్టు. గృహాల 1809లో ఇక్కడ గుహలు ఉన్నాయని ఫస్ట్ కనుగొన్నారు. అంతకుముందు ఇక్కడ ఉన్నాయని తెలియదు. ఇది గుహలు ఏర్పడి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతాయి. గుహలు అంటే ఇట్లా పిట్టగుళ్ళు లాంటిదే కానీ అది చది ఏర్పడ్డది పెద్దగా. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చదువుకోవచ్చు. చదువాడ కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బుర్రా కేవ్స్ 90 కిలోమీటర్స్ విశాఖపట్నం నుంచి ఉంది. ఇది 150 లక్షల సంవత్సరాల కింది. 150 లక్షలు సంవత్సరాల కింది గృహాలు. ఇలా లక్షల సంవత్సరాలు. వేల కంటే ఎక్కువ. 2000 గుడి కంటే ఎక్కువ. గుడి కాదు, గుడి చిన్నది. అన్ని సంవత్సరాల కిందది. నేను ఇంతకుముందు మనం వచ్చిన ట్రైన్ దీని పైనకి వెళ్ళే పోతుంది. దీని పైకి వెళ్ళేనా? అంటే మనం కిందికి పోతాను ఇప్పుడు. ఎట్లా చేసింది? ఊటి లెక్క కంటే మంచిగున్నది కానీ బస్ అయ్యేది ఉంటే మనం ఉండకపోదు, వాంతి చేసుకుంది. అప్పటోళ్ళ తెలుకల్లో ఇప్పటోళ్ళం కంప్యూటర్లో మైండ్. అది ఎట్లా అయిందిరా? అది ఎట్లా తయారైంది? అది చదే తయారైంది. అది చదే. ఏం సినిమాలు తీసిండు? ఘోరంగా ఏం సినిమాలు తీసిండు? పాత సినిమాలు నాకు తెలియదు కానీ తీసిండు. అవునా? ఇలా కచ్చి మరి లోపలికి ఇంకేమున్నదో? రాళ్ళు ఎప్పుడన్నా ఊసిపడ్డా పడుతుంది. గీడి దాకా రావా? అదే అక్క, అదే తయారైందా? జేసీబీ తోటి తీసిండ్లా? అదే చెప్తుంది. అదే తయారైంది లక్షల సంవత్సరాల క్రితం. ఇట్లా తెట్టలు ఎందుకున్నది చెప్పాలనా? దేవుడు అంటే లోపల చిన్నగా ఉంటాడు కానీ తెట్టలు ఎందుకున్నది అంటే పైన వానవాడి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్లు కింది కారుతాయి కదా, కారి ఫ్లోరైడ్ ఉంటాయి కదా, కారి 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 అవే అట్లా రాళ్ళు పడి అట్లా ఏర్పడుతుంది. ఏంటి దీని పేరు? బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్ అంతే. ఓ మంచిగున్నది రా అక్క. అది ఎక్కలేవు పెద్ద ముందు. లైట్లు వెలుగుతాను. సైడ్ కూకో సరేనా? చింటూ లైట్ వాళ్ళు పెట్టి సైడ్ కూకో. వెనకటి సినిమాలు అన్నీ చేసిళ్ళు అన్నట్టు లైట్ల కింద. లైట్లు వీళ్ళే పెట్టిలా? కరెంట్లు ఉన్నాయా మరి? ఇడికి లేవు. ఎందుకు లేదు? ఉన్నా ఇళ్ళ దాకా. ఎప్పుడో ఎట్లా ఇక గృహ అనుకోకుండా ఏర్పడింది. అది ఏర్పడ్డది. ఎప్పుడు కూలేదు కూడా తెలియదు. అవునా? ఇక పోదంతా మరి. ఇప్పుడు ఏం కూలేదు కానీ కూలేదైతే ఎప్పుడో కూలేదు. మనం ఉన్నప్పుడు కూలుతుంది మనిషి. మరి పైకి వెళ్ళి ఏ బండి ఎప్పుడు ఈడబడే తెలియదు. మరి పోదందా చింటూ? భయం అవుతుంది. కొంచెం దాకా పోతుందా? వద్దు నాన్న. ఇళ్ళకెళ్ళి రంధ్రాలు పోయినాయి కదా, నీళ్ళు పోయే రంధ్రాలు. పైన హోల్ పడ్డది. ఇక పలచగా పై పడ్డది. ఎప్పుడు ఎట్లా కూలేదు తెలియదు. చక్క బయట పడడు బెటర్. దయటే రా నాన్న. మరిపోదాం దాచింటూ. అంటే ఆడదాకా పోయి మళ్ళీ వెనక తిరిగి రావాల్సిందే. ఆడేస్తే ఓలు పడతాను. ఆడ ఓలు పడ్డది. ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు. ఇంకా లోపలికి వద్దా? అందరు చల్లగా ఉండాలి. అదే లోపలికి 80 రూపాయలు కట్టినావా? అదే పోదామా మరి? ఏమద్దు అందా. కళ్ళు కాలు పురాకి లోపలికి ఎత్తలేను భయానికా? ఎప్పుడు వచ్చి మీద పడుతుంది అని పడదైతే ఫస్ట్ రానియరు. తెలుస్తుంది వాళ్ళకు. ఇక పడాలని రాసి పెట్టినప్పుడు ఇక మనం ఏం చేయాలి?
లిఫ్ట్కి వచ్చింది 4, లోపల దిగింది 3, కిందకి దిగింది 2, సగం దిగే పైకి ఎక్కుతారు. ఈ ముసలితో అత్త తెలియదు ఏమైంది అందరు కలిసిపోయి పెద్ద పక్కన ఒక ధైర్యం ఉంటుంది. మా డాడీ అయితే సిక్ అయ్యిండు. నేను మెయిన్ ఎట్లున్నా చూసే వరకు ఓకే అని అడుగుతారు, వాళ్ళు తింటారు. అయ్యండి అన్నయ్యండి మంచిగా ఉంటే యూట్యూబ్లో ప్రమోట్ చేస్తాను. నేను బాగా కడుపుండే తినకి కొంచెం తక్కువనే తినాలి. తిప్పుకుంటూ పోతుంది ట్రైన్లకు కాదు. ఎప్పుడన్నా బుర్రలా రాళ్ళు ఉన్నాయి కదా, పడిపోతాయా? అసలే దాని మీదకి వెళ్ళి ఉంది కదా, అది కూలది అంత ఉద్దు తుఫానులకే పోలేదు. ఒక ఎవరి మీద వచ్చి పడే చిన్న చిన్న పిల్లలు కూడా అసలే. ఎన్ని డబ్బాలు తెలుసు దానికి వచ్చే డబ్బాలని. ఇప్పుడు మనం గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇది ఆంధ్రాలో ఒక లార్జెస్ట్, ఇది ఆంధ్రాలో హైయెస్ట్ ప్లేస్లలో ఇది ఒక ప్లేసు. ఎంతో మంచుకున్నది. ఎన్నో కోట్ల ఎకరాల గుట్టలల్లో ట్రైన్ బాటలు, బస్సు బాటలు, కార్ బాటలు, ఆటోల బాటలు అన్నీ ఒకటే బాట. ఒక్క వెహికల్ వస్తానే ఎంతో మంచుకున్నది. చూసటానికి 1000 మంది వస్తారు ఇక్కడికి. ఇది నిమ్మకాయలేనా అన్న? పుల్లగానే ఉంటుందా? పుల్లగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చాము కాఫీ తోట. ఇది కాఫీ మొక్కలు. ఇవి ఈ కాఫీకి అలవాటు పడి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటాం మనం. మరి అవన్నీ తెంపుతాను. వాసన ఎట్లా వస్తుంది? మంచిగా మిరియాల చెట్టు. మిరియాలు ఏవి మరి? పచ్చ అవి ఇక్కడ ఉన్నాయి. 50 రూపాయల టికెట్ పెట్టుకొని చూసడానికి ఎక్కినాము. మళ్ళీ అరకుకి వచ్చినాం. మళ్ళీ జనరల్ టికెట్ 30 రూపీస్ పర్ పర్సన్. ఈసారి ట్రైన్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బుర్రాకి వెళ్ళే సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి, లెఫ్ట్ సైడ్ ఫేస్ చేసుకొని కూర్చోవాలి. స్టార్టింగ్ వైజాగ్లో ఎక్కేటప్పుడు ట్రైన్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఇంజన్ ఫ్రంట్ సైడ్ ఉంటే మనము రైట్ సైడ్ కూర్చోవాలి. ఇక్కడ రైలు వెళ్ళైనా చేసేదా? ఇక్కడ రైలు వేరే ఇదే లాస్ట్ స్టేషన్ మాకు. ఇది 3 నుండి ఇప్పుడు 93 నుండి. ఓకే. రెగ్యులర్గా అప్పటి నుంచి ఇవే ట్రైన్స్ తిరుగుతున్నాయా, ఇంకేమన్నా పెరిగాయా ట్రైన్స్? లేదు, అప్పటి నుంచి ఇదే ట్రైన్ తిరుగుతుంది. ఇదే ట్రైన్ తిరుగుతుంది. ఓకే. ఒకటే మార్నింగ్ 7 o'clock వైజాగ్లో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ 3 o'clock ఇటు నుంచి రిటర్న్. ఇది కిరండుల నుంచి ఇప్పటికి టైంకి రాత్రి 10 గంటలకు అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే. ఉదయం 7 గంటలకు బయలుదేరింది, రాత్రి 10కో 11కో కిరండులు చేరుతుంది. ఓకే. మామూలుగా ఇది గూడ్స్ ట్రైన్లు ఎక్కువ నడుస్తూ ఉంటాయి, అవి ఎక్కువ నడుస్తాయి. ఏం తీసుకొస్తా ఉంటాయి? గని తీసుకెళ్తుంది. ఓకే. ఐరన్ తీసుకొస్తా ఉంటాయి. ట్రైన్ కమ్ములు ఇలాంటి ఐరన్ ఉందా? ఓకే. ఐరన్ అవ్వడానికి ఆ గని. ఇది 1960లో స్టార్ట్ అయినట్టుంది కదా, 66 వరకు. ఎక్కువ కమర్షియల్ అవి ఐరన్ ఎక్కువ నడుస్తూ ఉంటుందా?
ఐరన్ ఓవర్కి సంబంధించిన ఏవైతే ఆ ట్రైన్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఐరన్ ఎక్కువ వస్తుంది, ఐరన్ వస్తుంది, అందులో స్టీల్ వస్తుంది. ఓకే, 2 రకాలు వస్తాయి. 2 రకాలు వస్తాయి. ఐరన్ రాక ఆ రాయి ఎంత బరువు, ఇంతకది రాయి తెస్తలేము, అంత బరువు ఉంటుంది. ఉన్నది. అప్పుడప్పుడు ఈ రూట్లో ఎప్పుడన్నా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయా? ప్రమాదాలు జరుగుతుంటాయి, జరిగినాయి. కొండ ఇక్కడ నుంచి పెద్ద రాయి, రాయి మనం ఇక్కడే డ్యూటీలు చేస్తున్నాం, అంత రాయి కూడా వెళ్ళిపోయి లైన్ అంతా కొట్టుకెళ్ళిపోయింది. అంతే పోయిన రోజులు కూడా కొట్టుకెళ్ళిపోయింది. ఓకే, అప్పుడు ఇక్కడే ఉంది మేము అప్పుడు మా డ్యూటీలు చేస్తాప్పుడు పైన. ఇప్పుడు దీని వెనకతల ఒకటి బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జిని కూడా మీద పెద్ద రాయి వచ్చి బ్రిడ్జిని కూడా కొట్టుకుపోయింది. అయితే వర్షాలు పోనాయని కానీ గుమ్టీలు తీసేనారు, పీడబ్ల్యూ చేసినట్టు తీసేనాడు గుమ్టీలు. అయితే ఆ నైట్ మంచి వర్షం పడిపోయింది. ఎంత బండి వచ్చిందో వచ్చేసి బ్రిడ్జి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. బండి ఇడిచిపెట్టినారు బొర్రాల, ఈ రాయి బండి. అది వచ్చి బ్రిడ్జి కాడ నుంచి పడిపోయి 3 ఇంజన్లు బ్రిడ్జి అవతలు దాటిపోయి పెట్టె మీద పెట్టి పడేళ్ళిపోయి ఒక ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది, లోయలోకి వెళ్ళిపోయింది కింద. గూడ్స్ ప్యాసింజర్ కాదు, ఈ గూడ్స్ బాగా వర్షాలు పడ్డప్పుడు ప్యాసింజర్ వదలరా? లేదు, బాగా వర్షాలు పడతాడు చూసుకొని ప్యాసింజర్ కొగ్గుతారు, చూసుకొని పంపిస్తూ ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్కడైతే అనుకుంటుందో పడిపోద్దని దగ్గర అక్కడ కంపల్సరీగా 2 గ్యాంగ్ మ్యాన్లు నైట్ డ్యూటీ చేస్తూనే ఉంటారు. ఓకే, చేస్తూనే ఉంటారు. ఎంత వర్షం వచ్చినా అందులో ఉండాల్సిందే. అందులో ఉండాలి, చిన్న టెంట్ వేసి అందులో ఉండోళ్ళు మాకు. ఎంత వర్షం వచ్చింది ప్రతి బండికి లైట్ చూపించాలి. ఓకే, ఆ ఏరియాలో ఎక్కడ ఏమైనా ప్రమాదం పడిపోయి రాయి పడిపోయింది అనుకో, ఓకే, అప్పటికప్పుడు ఇద్దరు మీద ఉంటాము, 2 లైట్లు పట్టుకుంటాం, పటాస్కాయలు పట్టుకుంటాం, ఓకే, అటు కూడా ఇటు కూడా వెళ్ళిపోతాం. ఓకే, అటు 1 కిలోమీటర్ దూరం, ఇటు 1 కిలోమీటర్ దూరం వెళ్ళి పటాస్కాయలు కడతాం. పటాస్కాయలు లైన్కి కట్టేస్తాం పటాస్కాయలు. ఓకే, గూడ్స్ బండి వస్తుంది అనుకో, వచ్చిన తర్వాత చూస్తాడు ఒకటి ఇక్కడ కానీ పట్టిస్తే తేలినంత బండి దండరిస్తుంది ఇంజని. ఓకే, అది చూసుకొని 2వ పటాస్కాయకి వస్తామని రాపిస్తాం. 2వ పటాస్ అట్లా జరిగాయి ఎప్పుడన్నా? జరిగాయి. చూసారా? ఆపేసి వెంటనే అక్కడికి వైజాగ్ అసలు డిఆర్ఎం ఆఫీస్కి ఫోన్ చేస్తాడు. ఓకే, అప్పుడు వాళ్ళు ఈ పక్క స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళు పనులు వేసుకొని తెల్లవారుసరి. ఓకే, కొన్ని రోజులు కూడా నడవకుండా కూడా ఆగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు, రోజులు నెలలు లాగా. ఇదేమో ఆగడానికి లేదు, నీకు మామూలు వెళ్తుంది రోడ్లు వేసుకుని కాదు, కానీ అప్పుడు ఆగిపోతుంది. ఒక రోజు 2 రోజులు ఆగిపోతే మిషన్లు గ్యాంగోలు అప్పుడు ఇప్పుడు మిషన్ కానీ అప్పుడు గ్యాంగోలు ఎక్కువ పని చేస్తాం. ఓకే, 2-3 రోజులు కడుపు ఆహారం లేకుండా పని చేస్తూ కాంట్రాక్ట్ లేబర్ ఒరిస్సా నుంచి లేబర్ వచ్చారు, కాంట్రాక్ట్ బేస్లు కుట్టెచ్చి దించేసారు. అప్పుడు లేబర్ పని ఇక్కడ మిషన్లు ఎక్కడ లేవు, అంత కష్టపడి చేశారు. ఎక్కడ మిషన్ ఉన్నాయి, ఒక్కడే పారేస్తున్నాయి. ట్రైన్కి ఎందరు లోకో పైలట్లు ఉంటారు? ఇప్పుడు ఈ ట్రైన్కి ఎందరు లోకో పైలట్స్ ఉంటారు? అదే డ్రైవర్స్ ఉంటారు కదా, ఎందరు ఉంటారు ఒక ట్రైన్కి? ఒక ట్రైన్కా ఇద్దరా? ఒక అసిస్టెంట్, ఒక డ్రైవర్. ఓకే, వాళ్ళు పడుకోకుండా ఎప్పటికీ మేల్కొతూనే ఉండాలా? వాళ్ళు ఎప్పటికీ మేల్కొతూనే ఉంటారా? ఎప్పటికీ మేల్కొనే ఉంటారు. ఓకే, అయితే అసిస్టెంట్ పడుకుంటాడు, డ్రైవర్ వెళ్తాడు. డ్రైవర్ ఒకవేళ అయితే డ్రైవర్ పడుకుంటాడు. అసిస్టెంట్ ఇదేం పని, ఈ బస్సు జీపుల్లాగా ఇటు తిప్పక్కర్లేదు కదా. అవును, అవసరం లేదు. దీని రూట్ ఇది వెళ్తేనే ఉంటుంది. ఏంటంటే కిలోమీటర్లోను ఎక్కడ పని చేస్తున్నారా, ఎక్కడ డేంజర్ ఉంటుంది అని బోర్డులు పెట్టుకుంటాం. ఆ బోర్డులు చూసుకొని బండి 30, 20, 40 ఈ లెక్కలు వెళ్ళడానికి కోసం కంట్రోల్ చేసుకెళ్తుంటాం. ఇప్పుడు పని 1 కిలోమీటర్ తర్వాత చేసేదంటే ముందే బోర్డు పెడతారా? బోర్డులు పెట్టుకుంటాం. ఎంత దూరంలో పెడతారు? ఎంత దూరం కాదు, దగ్గర పని ఎంత జరిగిందంటే పని ఇప్పుడు ఏమైనా జరిగితే 1 కిలోమీటర్ దూరంలో పెట్టుకుంటాం. అక్కడ నుంచి స్లో అయిపోతుంది. స్లోగా వెళ్తాం. ఆ లెక్కకి పెడతారు. తర్వాత వీళ్ళకు ఇప్పుడు ఇది టన్నెల్స్లోకి వెళ్ళి వెళ్తూ ఉంటుంది కదా, ట్రైన్ టర్నల్ వరకు స్పీడ్ ఎంత వెళ్ళాలి అని లిమిటేషన్ ఉంటుంది అంటే ఎల్లో లైట్, గ్రీన్ లైట్ దాన్ని బేస్ చేసుకొని స్పీడ్ వెళ్తూ ఉంటుందా? వీడు ఎప్పుడు వెళ్ళడం లేదు. మరి అయితే ఈ కాశీనాడ చూసుకొని వెళ్ళాలా. పీడ వెళ్తే మళ్ళీ పనికిరాదు. అంత పీడ వెళ్తే ఆలు దొరికిపోతారు. ఎంత పీడ వచ్చినా వాళ్ళకి తెలిసిపోద్ది. ఇక్కడ కంట్రోల్ అక్కడ నుంచి చూస్తుంటాడు. బండి ఎక్కడ కిలోమీటర్కి ఎంత స్పీడ్ వెళ్తుంది. ఒక రెడ్ లైట్ వెలిగితే అది మళ్ళీ గ్రీన్ లైట్ వెలిగే వరకు అది అక్కడే ఉండిపోవాలా? అక్కడే ఉంటుంది. వాళ్ళకు ఫోన్లో ఏమన్నా ఉంటారా? ఆ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ ఫోన్లు చేసి ఇక్కడ ఈ స్టేషన్కి ఇప్పుడు ఈ స్టేషన్ దాటిపోయిందా,
ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ మేస్టర్కి ఫోన్ చేయడానికి లేదు డ్రైవర్, కొంచెం కంట్రోల్కి ఫోన్ చేస్తాను. అలా నిన్ను కిలోమీటర్ వాళ్ళ దగ్గరే బండి ఆగిపోయి పడ్డది రాయి, అప్పుడు వాళ్ళు స్టేషన్కి ఇస్తారనమాట మేస్టర్కి. ఓకే. అప్పుడు స్టేషన్ మేస్టర్లు ట్రాలీలు వేసుకొని వాళ్ళు వచ్చి నిలిపోతారు వాళ్ళకి. ఒక్కసారి ఇటువంటి బండి ఇది ఇప్పుడు మన సిమిడిపల్లి స్టేషన్ టైలర్ సిమిడిపల్లి స్టేషన్ ఉందా, ఆ స్టేషన్ పని చేస్తున్నాం. ఒకసారి బండి ఇటు నుండి బొర్రా వెళ్తుంది, బొర్రా వెళ్ళిపోతుంది బండి, బొర్రా బండి వెళ్ళిపోతుంది. ఈ బండి వచ్చి ఈ లైన్ ఇలా ఆగింది, ఈ లైన్ ఏమో సరిచేయలేదు. బండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకో జంప్ అయ్యి ఏదాయిందని బండి ఆపి డ్రైవరు కాసిన దేనికోసం దిగినాడు ఎక్కడ బొర్రా వెనకతల పాయిస్ల దగ్గరే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. బండి వెనక్కి వచ్చింది, గార్డు వెనకతలు ఉన్నాడు. ఈ బండి ఆగిన బండి గార్డు ఇక్కడే స్టేషన్ కాడ ఉన్నాడు, సిమిడి స్టేషన్. వెనక రోల్ అయిపోయి వచ్చిన బండి వచ్చేసి గార్డు కూడా సభ ఎగిరిపోయినాడు. గార్డు పెట్ట అయిపోయింది, కొన్ని పెట్టె మీద బండి మీద ఎత్తుకున్నాడు, అయిపోయినాడు. ఎవరన్నా చనిపోయారా? చెప్తున్నా, ఆ గార్డు చచ్చిపోయినాడు, ఈ గార్డు చచ్చిపోయినాడు, గార్డులు అయిపోయినాడు. వాడు మిగలేదు, వచ్చేసిందంతే బండి ఏకం వచ్చేసి పెట్టెక్కిపోయి అంతే కింద పడిపోయింది. అది అసలు ప్రమాదం ఇక్కడ సిమిడిపల్లి ఎక్కువ ప్రమాదాలు జరిగింది. అడ్డానికి లేదు, ఇది పడ్డానికి నేను అనుకుంటాను కదా గిట్ల ఉడికేది ఎట్లా పోతుంది, ఇది ఏమన్నా గిట్ల ఎందుకన్నా అవుతుందా, ఎప్పుడన్నా ప్రమాదాలు జరుగుతాయా, ఇంతే ఉంటది కదా టైరు, అది ఎట్లా పోతుంది, ఎక్కడ పట్టుకుంటుంది అని ఊకే చూస్తా, నాకు తెలియక ఊకే చూస్తా. ఇప్పుడు లైన్ ఎత్తామనుకో, ఇప్పుడు లైన్ ఇలా ఎత్తేసిన తర్వాత దాన్ని గేట్ చూసుకోవాలి. ఇప్పుడు అన్ని లైన్ ఎత్తడము ప్యాకింగ్ చేయడం అంతా బండి చూసుకుంటుంది, ఒక బండి చూస్తుంది అనమాట. ఇప్పుడైతే 9:06 అవుతుంది నైట్. కార్ ఇక్కడ పార్క్ చేసినాం, ఇప్పుడు తీయాలి.